జేఆర్సీఎం జేఆర్సీఎం నేను బెజ్జంకి శ్రీనివాస్. మీరు ఈరోజు మనకు గురుకులంలో ఏం జరిగినాయో ఆ విషయాల్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఈరోజు రాయల్టీ హెచ్ఎస్ టెక్నికల్ హెచ్ఎస్ మీటింగ్ కూడా జరిగింది. అందులో కూడా ఒక ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఆ, అయితే యాక్చువల్గా ఉడాన్ లో ఎలా ఉడాన్ యొక్క ఉద్దేశం ఏంటి, ఉడాన్ జాయినింగ్ ఏంటిది, రిజిస్ట్రేషన్ ఏంటి అనే విషయాలపై అయితే మనం 2500 ఎస్పి కీసోల్కు సంబంధించిన ప్రోడక్ట్స్ని మనం పర్చేస్ చేయాలి ఒక మంత్లో. అది పర్చేస్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఏంటంటే మీరు అది కంప్లీట్ అయిన తర్వాత మీరు సైట్లోకి వెళ్ళి సైట్లోకి వెళ్ళిన తర్వాత సైట్లో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అక్కడ ఉడాన్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఉంటుంది అందులో. తర్వాత మీరు దాన్ని ఓకే చేసిన తర్వాత మీరు దానికి ఒక అంటే కొన్ని రోజుల కోర్స్ అనేది ఉంటుంది. దానికి టైం అనేది కూడా మీకు ఏ టైం ఉంటే ఆ టైంని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇందులో మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇందులో టీ షర్ట్ కానీ బ్లేజర్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బ్లేజర్లో కూడా పింక్ అనేది లేడీస్, బ్లూ అనేది జెంట్స్ కొరకు. అయితే ఇది అయిన తర్వాత, ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 3 నెలల లోపల మీకు 22,500 ఎస్పీ ప్రోడక్ట్ కొన్నప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది కంప్లీట్ చేస్తే అప్పుడు ఇందులో మీకు ఒక ఈ యొక్క ఉడాన్లో మీకు ఈ ట్రైనింగ్ అవన్నీ కూడా అందుతాయి. ఓకే, ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు వరకే చేసిన వాళ్ళు ఉంటే ఓకే, సంతోషం. ఉమెన్స్ లీడర్షిప్ అంటే నిర్జరాకు ఎలిజిబిలిటీ ఏంటంటే, నిర్జరాకు కూడా మీకు 50,000 ఎస్పీ చేసి 15 జాయినింగ్స్ చేయడం ద్వారా మీరు ప్రపోజర్ చేయడం ద్వారా నిర్జరలో మీరు సెలెక్ట్ అవుతారు. అలాగే ఫస్ట్ 1 to 7th వరకు ఇది నిర్జర రిజిస్ట్రేషన్ ఉంటుంది. ప్రతి నెల ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది కంప్లీట్ చేయవచ్చు. తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ, తర్వాత కీసోల్ ఒరిజినల్ అందులో కూడా మనకి ఈ యొక్క కీసోల్కి సంబంధించిన వీడియోస్ అన్నిటి కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి. వాటిని కూడా మీరు చూసి వీడియో వల్ల కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ విషయాలన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది ఈరోజు. తర్వాత ఈ యొక్క నాప్కిన్స్ గురించి కూడా చాలా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వీటి గురించి ఆల్రెడీ మనం గ్రూప్లో ఒక వీడియో పెట్టున్నాం. యూట్యూబ్ ఈరోజు మీటింగ్ పెట్టున్నాం కాబట్టి మీరు ఒకసారి అది హిందీలో అయినా సరే ఒకసారి విన్నారనుకోండి, మీకు ఇంకా దాని విషయాలు కొద్దిగా మంచిగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే హిందీ బాగా వచ్చిన వాళ్ళు అది విని మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇది లేడీస్కి సంబంధించింది కాబట్టి. మళ్ళా మనకు నెయిల్ పెయింట్స్లలో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి. 45 షేడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. తర్వాత అన్ని రకాలుగా మనకు ఏదైతే కీసోల్కు సంబంధించి అన్ని ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు దాన్ని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి. అలాగే ఈరోజు టెక్నికల్ లెక్చర్స్, ఆయిల్ టీచర్స్ మీటింగ్ కూడా జరిగింది. ఈ మీటింగ్లో కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే యుఎల్పి క్విక్ అంటే ప్రతి దగ్గర ఒక మీటింగ్స్ యొక్క ఆ, పద్ధతి ఏంటంటే, ఒక ప్రొజెక్టర్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రొజెక్టర్ ఉండాలి. ప్రొజెక్టర్ ద్వారా యుఎల్పి క్లిక్ చేయాలి. అలాగే మనకు ప్రొజెక్టర్లో ఏదైతే పెన్ డ్రైవ్ ఉంటుందో పెన్ డ్రైవ్లో మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి అనే విషయం ఏదైతే వీడియోస్ కానీ 1 by 1 అన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఒకే రకమైన మీటింగ్ ప్రతి చోట జరుగుతున్నదంటే కరెక్ట్గా మన యొక్క బిజినెస్ గ్రోత్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఆ విధంగా చేయడం జరిగింది. అదే యూఎల్పి క్యూక్ అనేది పియూసి సెంటర్స్లలో కానీ లేకపోతే ఏదైనా మంచి డిస్ప్లే ఉండి ప్రోడక్ట్ని అవైలబిలిటీ ఉన్న దగ్గర ఈ యొక్క మీటింగ్స్ అనేది కండక్ట్ చేయాలి. అలాగే మనకు దేశమంతటా కూడా
ఇప్పుడు వండర్ వరల్డ్ అలా ఉన్నాయి కానీ వండర్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే ఇలా కొన్ని 2, 3 చోట్ల ఓపెన్ అయినాయి ఆల్రెడీ చాలా బాగున్నాయి. అలాగే ప్రతి చోట కూడా ఇది ఓపెన్ చేయడానికి కోసం గైడ్లైన్స్ తయారయ్యాయి. అలాగే దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఒక 40 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అయితే దీనికి 1200 నుంచి 2000 స్క్వేర్ ఫీట్స్ ఏరియా ఉండాలి. అయితే ఈ విధంగా ఏదైతే ఇది అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆర్‌సీఎం సిస్టమ్‌లో ఆర్‌సీఎం యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో నవభారత నిర్మాణం. అంటే నవభారత నిర్మాణం అని ఎవరికైనా చెప్పగానే కొంచెం ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది ఎలా సాధ్యమవుతుందంటే మనం మా అందరూ ఫ్యామిలీస్ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా జీవించాలి. ఆ విధంగా మనకు ఈ దేశవ్యాప్తంగా కూడా డయాబెటిస్‌తో బాధపడే వాళ్ళు, డయాబెటిస్ వచ్చిన వాళ్ళు దాదాపుగా 8,00,00,000 8 క్రోర్స్ మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఆర్‌సీఎం ద్వారా, ఆర్‌సీఎం ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళని ఆరోగ్యవంతమైన జీవన విధానం వైపు ప్రయాణించడానికి మనం సహకరిస్తూ, వాళ్ళని ఆర్థికంగా కొద్దిగా ఎవరికైతే ఆర్థికంగా అవసరమో ఏదైతే అలా గూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం హ్మ్. ఇంత మంచి ప్రొడక్ట్స్ అన్నప్పుడు, ఇంత మంచి ప్రొడక్ట్స్ మరి ప్రజలలో ఎందుకు చెప్పట్లేదు? చెప్పొచ్చు కదా! అడ్వర్టైజ్‌మెంట్ చేసి అని ఒక క్వెషన్ మార్క్ ప్రతి ఒక్కరు కామన్ పీపుల్ నుంచి వస్తుంది. కానీ అలా కాకుండా ఏదైతే మీడియేటర్స్ ద్వారా వెళ్ళినప్పుడు ఆ యొక్క భారం ఒక కస్టమర్ మీదనే పడుతుంది కాబట్టి 40% వరకు ఆ 40%నే కస్టమర్‌కే ఇస్తే కస్టమర్‌లో ఒక ఆర్థికంగా ఎదగడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే గత 25 సంవత్సరాలుగా చాలామంది లక్షలాది మంది ఆరోగ్యవంతంగా జీవిస్తూ అలాగే ఒక హ్మ్. ఆర్థికంగా కూడా చాలామంది డెవలప్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనం ఇవన్నీ ఎన్నో కోణాల ద్వారా మనం ఈ యొక్క నవభారత నిర్మాణం అంటే ఆరోగ్యంగా ఉండడం, తర్వాత అందరినీ ఆరోగ్యవంతులుగా చేయడం, తర్వాత ఆర్థికంగా వాళ్ళకు ఎదగడానికి ఒక దారి చూపడం. ఇదంతా కూడా ఆర్‌సీఎం డిస్ట్రిబ్యూటర్లు చేయాల్సిన ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది కాబట్టి అందరూ కలిసి ఒకే విధానంలో వెళ్ళాలనే ఒక నిర్ణయానికొచ్చారు కాబట్టి, ఆ విధంగా అందరూ గూడా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ థాంక్ యూ వెరీ మచ్.